ఇంతకీ నిన్న నేను చెప్పిన డీల్ ఓకే అయిందా? ఏంటి ఇక్కడ డాన్ చెప్పాడని చెప్పు, లేకపోతే నరికే. ఈశ్వర్, ఎస్ బాస్. రాణి ఏమన్నా తిన్నదా? లేదు బాస్. రాణికి తొందరగా బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళి తినిపించు. దాన్ని చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. ఎందుకంటే అయితే ఏమనుకుంటున్నావు రాణి నా గురించి? అదే కోపం పోయిందా రాణి? కోపం వచ్చింది. తర్వాత నిన్న మంచితనాన్ని చూసి అర్థం కోపడ్డం నా మీద. గుడ్ మార్నింగ్, మే ఐ కమ్ ఇన్ సార్? గుడ్ మార్నింగ్, కమ్ ఇన్. థ్యాంక్ యూ ఉదయ్, సార్. ఆ ఫోటోలో మనకు కావాల్సిన క్రిమినల్ ఉన్నాడా? లేదు సార్, అన్ని ఫోటోలు చూశాను. అయితే ఇందులో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్రిమినల్స్ ఎవరు లేరు సార్. సరే, అయితే పోలీస్ స్టేషన్లో ఫోన్ చేసి కనుక్కో. ఓకే సార్. దొరుకుతారని. ఓకే. హలో. హలో, రాణి ఫాదర్ ఉన్నారా? లేదు సార్, వాళ్ళ సిస్టర్ని మాట్లాడుతున్నాను. ఓకే, నేను సిఐడి ప్రతాపరావు మాట్లాడుతున్నాను. మీ సిస్టర్ రాణి కిడ్నాప్ గురించి నిన్న మీ ఫాదర్ కొన్ని డీటెయిల్స్ చెప్పారు. నాకు మరికొన్ని డీటెయిల్స్ కావాలి. అడగండి సార్. నువ్వు కిడ్నాపర్లు బూట్లు వేసుకున్నారా, చెప్పులు వేసుకున్నారా? వాళ్ళు బూట్లే వేసుకున్నారు సార్. ఎలాంటి బూట్లు, ఏ కలరు, ఏ మోడలు? వాకింగ్ షూస్ లా ఉన్నాయి సార్. వైట్ షూ మీద బ్లాక్ గీతలు ఉన్నాయి సార్. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే. హలో, ఇది షూ కంపెనీ అండి? ఏ షూ కంపెనీ? ఓకే, ఫైన్. నేను ఒక లిస్ట్ పంపిస్తాను, షూ లిస్టు. ఆ మోడల్స్ ఫొటోస్ పంపిస్తారు నాకు. ఓకే, థ్యాంక్ యూ. సార్, లంచ్ రెడీ సార్. కేసు అయినా తర్వాత చూద్దాం. అసలే ఆకలి మీద అనుకుంటున్నాను. ముందు లంచ్ చేస్తానండి. కిడ్నాప్ అయిన రాణి గురించి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు, కానీ కిడ్నాప్ చేసిన డాన్ గురించి ఎవరు చెప్పలేకపోతున్నారు, పోలీసులు కూడా చెప్పలేకపోతున్నారు. సార్, అన్ని ట్రైల్స్ చేసాం, ఇంకోసారి ప్రయత్నిద్దాం సార్. ఉదయ్ గారు, మీరు పని చేయాలి. చెప్పండి సార్. మనం అడిగినట్లు బూట్ల కంపెనీ వాళ్ళు బూట్ల మోడల్స్ పంపించారు. వాటిని రాణి ఫాదరు మదర్ గుర్తుపడతారు. మీరు అవి తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి చూపించి, ఆ బూట్లలో ఆ డాన్ వేసుకున్న బూట్లు ఏమైనా మ్యాచ్ అవుతున్నాయి అడిగి తెలుసుకుని రావాలి. ఓకేనా? యా, ప్లీజ్. సో వెళ్ళిన పని ఏమైంది? రాణి పేరెంట్స్ కి ఈ బూట్లు ఉన్న ఫోటోలు చూపించాను సార్. ఒక ఫోటోలో ఉన్న బూట్లు వాళ్ళు గుర్తుపెట్టారు సార్. అది ఇదే సార్, చూడండి సార్. మెల్లమెల్లగా మిస్టరీ బ్రేక్ అవుతుంది అనమాట. అవును సార్. ఇప్పుడు ఈ ఫోటోని పోలీస్ డిపార్ట్మెంట్కి పంపిస్తాను. ఎందుకు సార్? ఎందుకేంటి, ఈ బూట్ వాడే క్రిమినల్ ఎవరో వాళ్ళకి తెలుస్తుంది. కరెక్ట్ సార్. హలో, పోలీస్ స్టేషన్. నేను సిఐడి ఆఫీసర్ ప్రతాపరావు మాట్లాడుతున్నాను. ఓ కిడ్నాప్ కేసులో క్రిమినల్ని ఐడెంటిఫై చేయాలి. కిడ్నాపర్ వేసుకున్న బూట్ ఫోటో మీకు ఇప్పుడే పంపించాను. మీ రికార్డులో ఉన్న క్రిమినల్స్తో చూసి ఏమైనా పోలికలు ఉన్నాయేమో చూసి చెప్తారా? ఓకే, నేను ఒక అరగంటలో ఫోన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.
హలో పోలీస్ స్టేషన్ అండి. హలో, నేను సిఐడి ప్రతాపరావుని. ఇందాక మీకు అరగంట క్రితం ఫోన్ చేశాను క్రిమినల్ గురించి. ఏమైనా దొరికారా? లేదండి, మీరు చెప్పిన వివరణ ప్రకారం మేమంతా ఫైండ్ అవుట్ చేసాము, సెర్చ్ చేసామండి, కానీ ఎవరు దొరకలేదండి. అలాంటి షూస్ వేసుకున్న వాళ్ళ క్రిమినల్స్ నా దగ్గర ఎవరు లేదండి. మీరు సరిగ్గా చూసారా? ప్రకారం అన్ని చెక్ చేసామండి, కానీ మా దగ్గర అయితే అలాంటి క్రిమినల్స్ ఎవరు లేరండి. ఎవరు లేరా? లేరండి, లేరు లేరు. Shit. ఉదయ్, నేను బయటికి వెళ్ళి వస్తాను, పని ఉంది. ఓకే సార్. ఓ, ఈ ట్రైల్ కూడా ఫెయిల్ అయిందా? ఇవి చూస్తుంటే కిడ్నాప్ చేసిన వాడు వీళ్ళు లేడు అనిపిస్తుంది. అదేమిటి సార్? ఈ ఫోటోలో ఉన్న క్రిమినల్స్ 40 years లోపల ఉన్నట్టున్నారు, కానీ వాళ్ళ పేరెంట్స్ మనకు వాడు 50 years అని చెప్పారు. అది పాయింటే సార్. అయితే ఓ పని చేద్దాం, ఈ ఫోటోని మార్ఫింగ్ చేద్దాం, అంటే రూపురేఖలను మార్చుతాం. ఓకే. మార్చినప్పుడు ఆ కిడ్నాప్ని మనం గెస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే సార్. ఓకే సార్. నాయుడు గారు, ఒకసారి ఇట్లా వస్తారా? సార్ వస్తున్నాను సార్. సార్ వస్తున్నాను సార్. నాయుడు, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ 40 ఏళ్ళ వాళ్ళు. ఓకే సార్. వాళ్ళందరినీ 50 ఏళ్ళగా మార్చి తీసుకొచ్చి. ఓకే సార్. అయితే సార్ నేను చెప్పినట్టుగానే చేశాను సార్, చూడండి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. సార్